It's my privilege to share about Lord Jesus Christ. నేను దేవుడి గురించి ఇక్కడ చెప్పడానికి వచ్చాము. ఇది గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాము. I love to share about Christ all the time. నేను దేవుడి గురించి చెప్పడానికి, యేసు ప్రభు గురించి చెప్పడానికి ఎప్పటికీ సంతోషిస్తుంటాను. Why? ఎందుకంటే He saved me from my sinful nature. ఆయన నన్ను రక్షించాడు. నా పాపముల నుంచి ఆయన నన్ను రక్షించాడు. He cleansed my sins. ఆయన నా పాపములు కడిగాడు. He shed his precious blood. He shed precious blood. ఆయన పరిశుద్ధ రక్తం నా కొరకు చిందించాడు. He died and rose again. ఆయన నా కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. He is not a deadly God. ఆయన మరణించిన దేవుడు లాంటి వాడు కాదు. He conquered the death. He conquered the death. ఆయన గెలిచాడు. He conquered the death. మరణాన్ని నుంచి మరణ యొక్క సమాధిని గెలిచాడు. He is the only man died and rose again in this whole world. ఆయన ఒక్కడే మనిషి ఇంతవరకు భూమి మీద మరలా చనిపోయి తిరిగి లేచిన మనిషి ఆయన ఒక్కడే అన్నమాట. Why we are sharing all these things? ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నామంటే, as I believing and follow Jesus Christ, మేము ఎలా యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన మార్గంలో నడుస్తున్నాము. you can also do same thing. మీరు కూడా అలా చేయొచ్చు. But people think that we do tomorrow and after tomorrow all time. చాలా మంది ఏమనుకుంటారు, ఈ రోజు కాదు రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇంకా చాలా రోజులు పోస్ట్ పోన్ చేసుకుని వెళ్ళిపోతుంటారు అందరూ. Some people think that when we become old we can believe Christ. చాలా మంది ఏమనుకుంటారంటే మేము ముసలివారు అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని నమ్ముకోవచ్చులే, యేసు ప్రభువుని నమ్ముకోవచ్చులే అనుకుంటారు. I don't think you will live till that time. మనకి తెలియదు కదా, అప్పటి వరకు మనం బతుకుంటామో లేదో మనకు తెలియదు కదా. No guarantee for tomorrow also. రేపటికి మనకి ఎవరికి కూడా మనకి నమ్మకం లేదు కదా, గ్యారంటీ లేదు కదా. Don't guarantee for tomorrow. రేపటికి మనకి నమ్మకం లేనప్పుడు the Bible says, బైబిల్ ఏం చెప్తుందంటే, only for today you have to believe. మీరు ఈ రోజు మాత్రమే దేవుని నమ్ముకోవాలి అని చెప్తుంది. Today is the day of salvation according to the Bible. ఇదే ఈ రోజే రక్షణ దినము అని బైబిల్ చెప్తుంది. Why don't you believe today itself? ఎందుకు మీరు నమ్ముకోలేకపోతున్నారు? ఈ రోజే నమ్ముకోవచ్చు కదా. Believe Lord Jesus Christ, యేసు ప్రభువుని నమ్ముకోండి and go to home safely. మీ అందరూ బస్సులో వెళ్తున్నారు కదా, మీ అందరూ ఇంటికి క్షేమంగా వెళ్ళండి. You go safely to your house. మీరు అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి. But remember that we have to go one day to the house of the Lord. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒకసారి యేసు ప్రభు దేవుని ఇంటికి కూడా మీరు ఒకసారి వెళ్ళాలనే విషయం గుర్తుపెట్టుకోండి. Yes, that is very essential in our life. అది చాలా ముఖ్యమైనది మన జీవితంలో. Believe Lord Jesus Christ, you will be saved. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీరు రక్షించబడతారు. I believe Christ. నేను నమ్ముకునే యేసు ప్రభువుని. I read the Bible every day. నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను. I am blessed. మీరు ఆశీర్వదించబడ్డాను. You can also read the Bible. మీ అందరూ కూడా బైబిల్ చదవచ్చు. Bible means voice of God. బైబిల్ అంటే ఏం లేదండి, దేవుడు రాసిన మాటలు. Voice of God. Bible means voice of God. దేవుని యొక్క మాటలు, దేవుని స్వరము. Bible, read the Bible, you will be blessed. మీరు రోజు బైబిల్ చదవండి, మీ అందరూ కూడా ఆశీర్వదించబడతారు. As I blessed, నేను ఎలా ఆశీర్వదించబడ్డాను, I request you to read the Bible. మీ అందరూ కూడా అడుగుతున్నాను, మీరందరూ కూడా బైబిల్ చదవాలని. Believe Christ. యేసు ప్రభువుని నమ్ముకోండి. Follow Christ. ఆయన అనుసరించి నడవండి. And trust Him. ఆయన నమ్ముకోండి. Believe Him. ఆయన్ని విశ్వసించండి. And you will be blessed. మీ అందరూ కూడా ఆశీర్వదించబడతారు. He is the God who will bless all of us. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన అందరినీ కూడా దీవించగలడు, అందరినీ కూడా ఆశీర్వదించగలడు. Thank you. God bless you all. అందరికీ మీకు వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్.